దీన్ని కోవిడ్ లో దఫ్తర్ అంటారు, ఇండియాలో ఆర్సీ అంటారు. కోవిడ్ లో మనం దఫ్తర్ రెన్యువల్ చేయించుకోవాలంటే మన బండి చాలా నీట్ గా ఉండాలి. నా బండికి ఏమో అద్దం పగిలిపోయింది. ఆ అద్దం కోసం షువేకులో ఉన్న ఆటో గ్యారేజ్ కి అయితే వచ్చాను. ఆటో స్పేర్ పార్ట్స్ లో అద్దం అయితే తీసుకున్నాను. దీని ధర నాకు అక్షరాల 9 దినాలు పడింది. అక్కడ ఓన్లీ స్పేర్ పార్ట్స్ అమ్ముతాడు, అక్కడ సెట్ చేయరు కాబట్టి ఇంకా కోవిడ్ సిటీలో ఉన్న మన తెలుగు గ్యారేజ్ కి అయితే వచ్చేసా. ఇంకా ఇక్కడ ఉండే మన కడపన్న వచ్చి ఆ అద్దాన్ని అయితే మొత్తానికి తీస్తున్నాడు. నేను ఇక్కడికి రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఆ అద్దం బిగించుకోను, ఇంకొకటి ఆ అద్దంకి కొంచెం పైన పెయింట్ కొట్టను. ఇంకా మన ఇండియా అన్న అయితే అద్దానికి మొత్తాన్ని బిగించేసినాడు. ఇంకా ఇక్కడ ఉండే పాకిస్తానీ అతను పెయింట్ కొడతారంట. ఆ మిర్రర్ కి సైడ్ మిర్రర్ కి పెయింట్ కొట్టును మనోడు మొత్తం రంగం సిద్ధం చేసినాడు. నేను ఫస్ట్ మనోడు చూసి చాలా పెద్దోడేమో అనుకున్నా, కానీ చాలా చిన్న వయసు, 20 సంవత్సరాలుగా కోవిడ్కి వచ్చాడంట. ఇంటికి తానే అంట పెద్ద కొడుకు, వాళ్ళది కరాచీ అంట, పాకిస్తాన్ సైడ్. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఫ్యామిలీ ప్రాబ్లం అనేది కావాలని ఇతని ద్వారా నాకు అర్థమైంది. ఈ పాత మిర్రర్ ని మార్చి కొత్త మిర్రర్ వేసినాడు, పెయింట్ కూడా కొట్టేసినాడు. నేను ఎందుకు పెయింట్ కొట్టేశానంటే కోవిడ్ లో బండి దఫ్తర్ రెన్యువల్ చేయడానికి ఖచ్చితంగా మన బండి చాలా నీట్ గా అయితే ఉండాలి. బండికి ఏ మాత్రం ప్రాబ్లం ఉన్నా కూడా మన దఫ్తర్ అయితే రెన్యువల్ చేయరు. రెన్యువల్ చేయకపోతే మనకు ముఖాల పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మన దఫ్తర్ అనేది రెన్యువల్ చేయించుకోవాలా. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లా మసాలా మబీబీ అతికలాఫీ.